ఈ వీడియోలో మ్యాథ్ లెర్నర్స్కి అలాగే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి జనరల్ మ్యాథ్స్ ట్రిక్స్ గురించి ఇక్కడ వివరిస్తున్నాము. ఇందులో మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఫాస్ట్గా ఈజీగా తప్పులు లేకుండా ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలో మీకు ఇక్కడ వివరిస్తున్నాము. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 23 × 29 దీనిని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు ఇటువంటివి తప్పు చేస్తూ ఉంటారు. ఇటువంటి మల్టిప్లికేషన్ చాలా సింపుల్గా ఏ విధంగా చేయాలో అబ్జర్వ్ చేయండి. ఇలా ఇచ్చినప్పుడు ఈ విధంగా రాసుకోండి. 23 అలాగే 29 ఈ 23 ఈ 29 ఇలా రాసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. రైట్, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. 3 9 ఎంత? 27. ఈ 27ని డైరెక్ట్గా ఇలా రాసుకోండి. ఆ తర్వాత ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. 2 2 ఎంత? 4. ఆ 4ని ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు చాలా సింపుల్గా ఏం చేస్తారంటే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఓకే, అలాగే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 2 9 18. ఓకే, 18. అలాగే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి? ఈ రెండింటిని. 2 3 ఎంత? 6. ఇప్పుడు ఈ రెండింటిని కూడండి. 8 1 6 ఎంత? 14. 8 1 6 14. అలాగే 1 1 2 24. ఇప్పుడు ఈ యొక్క 24ను ఇక్కడ ఉన్న 4 to 7 ఉంది కదా, దీనిని ఇలా రాసుకోండి. 4 2 7 ఇలా రాసి ఆ 24ను దీనికి కూడండి. ఎంత వస్తుంది? 7. అలాగే 6 6. సో ఇది 667. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్ తీసుకునేసి క్యాలిక్యులేషన్ చేసి చూడండి, ఈ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు కనుక మీరు ఈ నెంబర్స్ డైరెక్ట్గా చేయాలంటే టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అందులో ఇక్కడ మీకు 2 ఎక్కువ 3 ఎక్కువ తెలిసినా ఈజీగా మీరు ఇక్కడ చేసేయచ్చు. ఇక్కడ ఇచ్చిన ఈ 2 డిజిట్లని మల్టిప్లికేషన్ చేయాలి. 3 9 27. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 2 మల్టిప్లికేషన్ 2 4. తర్వాత ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 ఓకే. సో 2 9 18 ఇక్కడ రాస్తారు. అలాగే 2 3 6. ఆ 18 6ని ఇక్కడ కూడుకుంటారు. ఆ కూడుకోగా వచ్చిన దానిని ఇక్కడ అంటే 4 27 వచ్చింది కదా, ఇక్కడ దీనిక్కడ అంటే ఒక డిజిట్ ఇది వదిలేసి ఇక్కడ వేసి కూడండి. ఇప్పుడు మొత్తం ఆన్సర్ వస్తుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? ఇవన్నీ కూడా మీరు కూడా ప్రాక్టీస్ మీద మీకు కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే ఫాస్ట్గా చేయగలరు. నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు ఇవి రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ఫాస్ట్ ఈజీగా చేయగలరు. మరొక ఉదాహరణను గమనించండి. ఇక్కడ చూడండి, 64 × 57. ఈ ప్రాబ్లంని ఈ విధంగా సాల్వ్ చేయవచ్చును. 64 ఇలా రాయండి, 57 ఇలా రాసుకోండి. ముందుగా ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. ఈ రెండింటిని ఓకే. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 4 × 4 28. 28 4 7 28. అలాగే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. రైట్, సో ఇక్కడ ఏమవుతుంది? 5 6 30. 5 6 30 ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత అంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ అయినాక ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, 6 42. 6 ఎంత వచ్చింది? 42. అలాగే 5 4
20, 5 4 20. ఈ మొత్తాన్ని కూడితే ఎంత? 62. మొత్తం ఎంత వచ్చింది? 62. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇట్లే ఉంచండి. 30, 28 అలాగే ఉంచి ఇక్కడ 6, ఇక్కడ 2. ఇప్పుడు వీటిని కూడండి. 8, 4, 6, 3. చూసారా? 3648 ఇంత వచ్చింది. ఓకే, కావాలంటే మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని మల్టిప్లికేషన్ చేయండి. ఇది చూడడానికి మీకు ఎక్కువ ప్రొసీజర్ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే డబుల్ డిజిట్ని గుణించడం కంటే కూడా సింగిల్ డిజిట్ని గుణించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. 4 ఏళ్ల 28 ముందుగా ఈ రెండింటిని గుణించాలి, ఇక్కడ రాయాలి. అలాగే అంటే 4 × 7 మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ రాయాలి. 6 × 5 మల్టిప్లికేషన్ వీటిని గురించి ఇక్కడ రాయాలి. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ 6 ఏళ్ల 42, అలాగే 5 4 20. ఆ రెండింటిని కూడుకుంటే 62. రైట్. సో ఆ 62ని ఈ 30 ఉంది కదా, ఈ 2 డిజిట్ మధ్య ఇలా రాసుకోండి. ఇక్కడ ఒక డిజిట్ వదిలేసి 62 రాయాలి. ఎంతే వచ్చింది అక్కడ. తర్వాత కూడుకుంటే ఇది ఆన్సర్. మరొక ప్రాబ్లం మీకు ఇక్కడ వివరిస్తున్నాను. తర్వాత మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను. ఆ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేసి కామెంట్లో తెలియపరచండి. సో ఇంకొకటి 53 × 27 ఇలా ఇచ్చారు. ఇప్పుడు దీనిని మల్టిప్లికేషన్ ట్రిక్స్తో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క 53, 27 ఇందులో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 7 3 21, 5 2 10 ఇలా రాసుకుంటారు. రైట్. తర్వాత 7 5 35 ఇక్కడ రాసుకోండి. 2 3 6 ఎంత అవుతుంది? 6 5 11, 41, 41. ఆ 41ని ఇక్కడ అంటే ఇక్కడ 10 ఇక్కడ 21 రాశారు. మీరు కావాలంటే సింపుల్గా కూడా రాసుకోవచ్చు 21 ఇలా రాసి ఈ ఫస్ట్ డిజిట్ వదిలేసి ఈ యొక్క 41ని ఇక్కడ రాసుకోవాలా అంటే 41. ఇప్పుడు వీటిని కూడండి. 1 1 2 + 1 3 4 1 1431. ఇది దీని యొక్క ప్రాబ్లం. ఈ విధంగా దీనిని సాల్వ్ చేయాలి. ఇవి చాలా ఈజీగా ఫాస్ట్గా మీరు తప్పులు లేకుండా సాల్వ్ చేయవచ్చును. అలాగే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఆ ఎగ్జాంపుల్ కూడా ఈ మోడల్లో మీరు ఈజీగా సాల్వ్ చేసి దాని యొక్క ఆన్సర్ని ఈ యొక్క కామెంట్లో తెలియపరచండి. అలా చేయడం వలన మీకు కూడా ప్రాక్టీస్ అయినట్లు ఉంటుంది. అలాగే ఇతర సబ్స్క్రైబర్లు మీ ఆన్సర్ చూసి నేర్చుకుంటారు. దీనిని కూడా ఇందాక మీకు చెప్పినటువంటి ఈ ట్రిక్స్ ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేసి ఎంత వస్తుందో చెప్పాలి. డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఛానల్లో రెగ్యులర్గా మేము ఎడ్యుకేషనల్ వీడియోస్ మేము అప్లోడ్ చేస్తుంటాం. ఇవి అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.